పట్టాభిషేకమా చెడగొడతా, ఎట్లయినా చెడగొడతా. ఎందుకంటే నాకు వ్యక్తులు కూడా పట్టదు. ఎలా చెడగొట్టారు? ఉత్తిగా కైకేయి వెంటనే ఈ విషయం కైకేయితో చెప్పి తన మనసు మార్చేస్తా. కైకేయి 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 అమ్మ కైకేయి, చూడమ్మ కైకేయి, నీకు ఒక విషయం చెప్తా. ఏంటంటే తెల్లవారితే నీ సవితి బిడ్డ అయిన శ్రీరాముడికి పట్టాభిషేకం పట. ఈరోజే మంగళస్నానం, రోజంతా తెగ సంబరి పడిపోతున్నా. ఆకు కైకేయి, అంత సంబరి పడిపోకు. వాళ్ళు పెద్ద కుట్ర పట్టారు. ఏ కుట్ర అనే కదా, ఏ చిత్త విషయమైన నీతో చెప్పే రాజు. ఇంత పెద్ద విషయం మాట వరుసకైనా చెప్పాడా? ఉత్తిగా ఆ పట్టపు రాని మాట వరుసకు చెప్పకపోయిన పర్లేదు. అవ్వా, కనీసం కబురైనా పంపిద్దా. కన్న బిడ్డ కన్నా మిన్నగా పెంచావే, మిన్నగా నెత్తి మీద పెట్టుకొని పెంచావే. ఆ శ్రీరాముడిని కనీసం అమ్మ ఆశీర్వదించు తల్లి అని నీ దగ్గరకు వచ్చాడా? ఆ గుర్తు తెచ్చుకోగలిగి ఆనాడు సంతానం కోసమని మెల్ల తాలికట్టిన రాజు నీ బిడ్డకి పట్టాభిషేకం చేస్తాను, నీ బిడ్డకి పట్టం కడతానన్న రాజు ఇప్పుడు మాట తప్పాడే. ఆలోచించు కైకేయి, ఒకవేళ గనక శ్రీరాముడి పట్టాభిషేకం జరిగితే కౌసల్య రాజమౌతవుతుంది. అప్పుడు నువ్వు నీ కొడుకు భరతుడు ఇద్దరు ఆ కౌసల్య శ్రీరాముల సేవకులు కావాల్సి వస్తుంది. మార్గం చెప్తాను విను తల్లి. ఆనాడు దేవాసుర యుద్ధంలో నువ్వు రాజుగారికి చేసిన సహాయం ఎప్పుడు నిన్ను కాపాడుతుంది. నువ్వు ఆయన రథసాధనగా ఉండి సహాయం చేసినందుకు గాను ఆయన నీకు 2 వరాలు ఇచ్చారు, గుర్తుందా? ఆ 2 వరాలు ఇప్పుడు తీసుకో, సమయం వచ్చింది. కానీ గుర్తుపెట్టుకో, రాముడు ఉన్నంతకాలం భరతుడు పట్టం కట్టుకోడు. నీ బిడ్డ వనవాసానికి వెళ్ళాలి. అది నీ బిడ్డకు పెట్టాల్సిన గది కాదు, నీ సవన బిడ్డకు పెట్టాల్సిన గది. రాముడు వనవాసానికి వెళ్తే కానీ భరతుడు పట్టం కట్టుకోడు, పట్టాభిషేకం చేసుకోడు. సింహాసనం మీద ఎవరు ఉండకపోతేనే భరతుడు పట్టం కట్టుకుంటాడు. గుర్తుపెట్టుకో. 2వ కోరిక, నువ్వు శ్రీరాముడిని వనవాసానికి పంపించు. నేను నీ పుట్టింటి రాసినబ్బా, నీ మధ్య కోరి చెప్పాను, ఎప్పుడు నీ మధ్య కోరుతా.